ఇక విశాఖపట్నం విషయానికి వద్దాం. విశాఖపట్నం విషయానికి వస్తే ఇక్కడ చాలా బిగ్ కాంపిటీషన్ కనిపిస్తోంది. ఎందుకంటే ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరంతో పోల్చుకుంటే ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న జిల్లా కావడం ఉమ్మడి విశాఖ జిల్లా. ఇక్కడ సీనియర్ నేతలు ఉండడం, అలాగే ఈసారి మ్యాసివ్ నెంబర్లో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు విజయం సాధించడం అనేది ఒక రకంగా క్యాబినెట్లో ఎవరుంటారన్న దానిపైన ఉత్కంఠ రేపుతోంది. అయ్యన్న పాత్రుడు, చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ నేత, చాలా సీనియర్ నేత. ఖచ్చితంగా ఆయన క్యాబినెట్లో ఉండడం ఖాయం. ఈ విషయాన్ని ఎవరు రూల్డ్ అవుట్ చేయడానికి లేదు. మరి ఆయనతో పాటు ఎవరు క్యాబినెట్లో ఉండబోతున్నారు అనేది రెండో ప్రశ్న. ఈ రెండో ప్రశ్న విషయానికి మనం వస్తే, వంగలపూడి అనిత పాయకరావుపేట ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. తెలుగు మహిళ అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆ పార్టీలో ఫైర్ బ్రాండ్ నేత. ఖచ్చితంగా ఎస్సీ మహిళ కేటగిరీలో వంగలపూడి అనితకు అవకాశం దక్కచ్చన్న చర్చ బలంగా సాగుతోంది. దాదాపు వంగలపూడి అనితకు లైన్ క్లియర్ అయిందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి చూద్దాం ఆ వార్తలు ఎంతవరకు నిజం కాబోతున్నాయో. వీళ్ళతో పాటు ఇంకా విశాఖపట్నంలో మంత్రివర్గం రేసులో ఉన్న వాళ్ళు ఎవరో ఒకసారి చూద్దాం. పల్లా శ్రీనివాస్ గాజువాక నుంచి విజయం సాధించారు. గతంలో కూడా ఒకసారి గాజువాక నుంచి విజయం సాధించారు. చాలా సీనియర్ నేత. అయితే ఈసారి గాజువాకలో మంత్రి గుడివాడ అమర్నాథ్ను ఓడించిన నేపథ్యం, అంతకు మించి రాష్ట్రంలోనే హయ్యెస్ట్ మెజార్టీ ఓట్లు సాధించుకున్నారు పల్లా శ్రీనివాస్. కాబట్టి ఆయన పేరు కూడా వినిపిస్తోంది బీసీ సామాజిక వర్గం కేటగిరీలో. అలాగే గంటా శ్రీనివాసరావు భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన విజయం సాధించారు. రాష్ట్రంలోనే సెకండ్ హైయెస్ట్ ఓట్లను ఆయన సాధించారు. అయితే మరి గంటా శ్రీనివాసరావుకి అవకాశం ఉంటుందా లేదన్నది బలంగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే గత 5 ఏళ్లలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొద్ది సంవత్సరాలు పార్టీకి సంబంధించి అంటి ముట్టనట్టుగా వ్యవహరించారన్న ఒక రకమైన నిర్వేదం, ఒక రకమైన ఆవేదన తెలుగుదేశం పార్టీ కేడర్లో ఉంది. చాలా అంశాలు చోటు చేసుకునేటప్పుడు, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులు కానీ కేసులు నమోదైన నేపథ్యంలో అటు అయ్యన్న పాత్రుడే మాకు అండగా ఉన్నారన్న ఒక రకమైన మెజార్టీ అభిప్రాయం విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ నేతల్లోనూ, తెలుగు తమ్ముల్లో ఉన్న నేపథ్యంలో మరి చివరి నిమిషంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ కనెక్ట్ అయిన గంటా శ్రీనివాసరావుకు అనూహ్యంగా సీటు దక్కించుకున్నారు, విజయవంతం సాధించారు. కానీ క్యాబినెట్లో అవకాశం ఇస్తారా ఎవరనేది ఇక్కడ ఆసక్తికరం. అందులోనూ గంటా శ్రీనివాసరావు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావటం అనేది రెండో కీలకమైన అంశం. ఎందుకంటే మనకి జనసేన నుంచి ఎక్కువ మంది శాసనసభ్యులు కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు విజయం సాధించిన పరిస్థితి కనిపిస్తోంది. ఖచ్చితంగా ఈ ఈక్వేషన్స్లో భాగంగా అటు అందరికీ అవకాశం ఇవ్వాలి కాబట్టి, అటు ఎస్సీస్కి, ఎస్టీస్కి, మైనార్టీస్కి, అలాగే బీసీల్లో ఉన్న కీలక సామాజిక వర్గాలకి, అలాగే ఓసీల్లోని రెడ్డి, కమ్మ, కాపు సామాజిక వర్గాలకు కూడా అవకాశం ఇవ్వాలి. కాబట్టి ఈ మంత్రివర్గ కూర్పు, మంత్రివర్గ పొందిక అనేది చాలా కీలకం. కాబట్టి మరి ఈసారి గంటా శ్రీనివాసరావుకు ఛాన్స్ ఉంటాయి అంటే 50-50 అని చాలామంది చెప్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. అలాగే ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి మరికొన్ని పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కొనతాల రామకృష్ణ చాలా సీనియర్ నేత. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కొద్ది రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొసగక ఆయన బయటకు వచ్చిన వాతావరణం. చాలా రోజులకి రాజకీయంగా క్రియాశీలమయ్యారు. జనసేనలో చేరటం, అలాగే అనకాపల్లి నుంచి జనసేన ఎమ్మెల్యేగా విజయం సాధించడం అనేది ఒక రకంగా ఉత్తరాంధ్రలో కీలక పరిణామం. చాలా సౌమ్యుడు, అలాగే చాలా విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తిగా కొనతాల రామకృష్ణకు పేరుంది. అందుకు కొనతాల రామకృష్ణ ఖచ్చితంగా జనసేన కోటాలో మంత్రివర్గంలో ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడ ఒక్క విషయం అయితే మీకు నేను క్లియర్ కట్గా చెప్పదలుచుకున్నాను. ఉమ్మడి విశాఖకు సంబంధించి ఖచ్చితంగా అయ్యన్న పాత్రుడు, కొనతాల రామకృష్ణ ఉండబోతున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి అయ్యన్న పాత్రుడు, జనసేన నుంచి కొనతాల రామకృష్ణ క్యాబినెట్లో ఉండడం ఖాయం. కానీ ఇంకా మూడో వారికి ఎవరికి ఛాన్స్ దక్కుతుందనేదే ఇక్కడ ఆసక్తికరం. వంశీకృష్ణ యాదవ్ పేరు కూడా వినిపిస్తోంది. యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. విశాఖ దక్షిణ నుంచి జనసేన నుంచి విజయం సాధించారు. అయితే చివరిలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉండి అక్కడి నుంచి జనసేనలో చేరారు కాబట్టి, మరి చివరిలో చేరారు కాబట్టి అవకాశం ఇస్తారా ఇవ్వరా? ఉమ్మడి విశాఖకు సంబంధించి కొనతాల రామకృష్ణ కీలక నేత, సీనియర్ నేత కాబట్టి ఆయనకే ఛాన్స్ ఇవ్వబోతున్నారా అన్నది కీలక అంశమే. దాదాపు కొనతాలకు లైన్ క్లియర్ అయ్యిందన్నదే ఎక్కువగా జనసేనలో వినిపిస్తున్నమాట. మరి విశాఖకు సంబంధించి చాలా పేర్లు ఉన్నాయి. బండారు సత్యనారాయణమూర్తి కూడా సీనియర్ నేతే. కానీ ఇక్కడ బండారు సత్యనారాయణమూర్తికి అక్కడ కింజరాపు రామ్మోహన్ నాయుడికి టికెట్ ఇవ్వడానికి, అలాగే క్యాబినెట్లో అవకాశాలు ఇవ్వడానికి లింక్ ఉంది. ఎందుకంటే స్వయాన బండారు సత్యనారాయణమూర్తికి కింజరాపు రామ్మోహన్ నాయుడు అల్లుడవుతారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఈక్వేషన్స్ కూడా బలంగా ఉంటాయి. ఎందుకంటే కేవలం అక్కడ అవకాశం కల్పించేది 25 మందికే కాబట్టి కింజరాపు ఫ్యామిలీకి కొంత ప్రాతినిధ్యం పెరిగితే ఖచ్చితంగా బండారు సత్యనారాయణమూర్తికి అంత రేసులో ఉండకపోవచ్చు. జనసేన నుంచి
సీనియర్ నేత పంచగర్ల రమేష్ బాబు కూడా తన ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పుడున్న ఈక్వేషన్స్లో జనసేన కేవలం 4కి మించి కేబినెట్ పదవులు దక్కే అవకాశం లేదంటున్నారు. ఒక విప్ పదవి దక్కే అవకాశం ఉందంటున్న నేపథ్యంలో ఈసారి మాత్రం కొనతాల రామకృష్ణకే ఎక్కువగా ఉత్తరాంధ్ర నుంచి జనసేన నుంచి ఛాన్స్ ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి.